ప్రపంచంలో మూడవ అతిపెద్ద జనాభా హిందువులు. ఫస్ట్ హయ్యెస్ట్ క్రైస్తవులు, ఆ తర్వాత ముస్లింలు. హిందువులకి ఉన్నది ఒక్క దేశమే అయినా పక్కన ఉన్నటువంటి భూటాను, నేపాల్లో కూడా హిందువులు ఉంటారు. ఈ మూడు కూడా హిందూ దేశాలు కాదు. హిందువులకంటూ దేశం లేదు. క్రైస్తవులకి 85 దేశాలు ఉంటాయి, ముస్లింలకి 58 దేశాలు ఉంటాయి. హిందువులకంటూ ఒక్క దేశం లేదు. హిందువులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ మూడు దేశాలు కూడా తమని తాము సెక్యులర్ దేశాల కిందనే ప్రకటించుకోవడం వలన హిందూ దేశం అనేది లేదు. ఇది ఒక ఎత్తు అయితే, భూముల పరంగా భారతదేశంలో హిందువులే అత్యధికంగా ఉన్నటువంటి దేశంలో హిందువుల ధర్మానికి లేదా హిందూ మతానికంటూ భూములు లేవు. ఎక్కడికక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములు అంటే ప్రభుత్వం చేతిలో ఉంటాయి. హిందూ ధర్మానికి లేదా హిందువులకి అంటూ లేదు. ఒకటి ఇక్కడ టోటల్గా ఈ దేశంలో అత్యధికంగా భూమి కేంద్ర ప్రభుత్వం తర్వాత ఎవరికి ఉంది అంటే సాయుధ బలగాలు, రైల్వేలకి కలిపి సర్కారు చేతిలో కోట్ల ఎకరాల భూమి అయితే ఉంటుంది. అది ప్రభుత్వం భూమి, అందులో హిందువుల భూమి ఏం కాదు. అది అందులో అన్ని మతాలకి హక్కు ఉంటుంది. అయితే కేంద్రం తర్వాత స్థానం క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా 2021 ఫిబ్రవరి నాటికి చర్చ్ ఆధీనంలో భారత్లో 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో అత్యధికులు భూములు బ్రిటిష్ హయాంలో పాలకులు కట్టినటువంటి. చర్చి తర్వాత స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది. దాదాపుగా ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఉంది. అదే ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట.